యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి. యెషయా గ్రంథము 41 అధ్యాయము 10వ వచనంలో, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని వ్రాయబడి ఉన్నదండి. ఈరోజు మనం దేవుణ్ణి బట్టి ధైర్యం వహించాలి. దేవుణ్ణి బట్టి మనం పిరికితనాన్ని వదిలివేసి దేవుడు చెప్పినటువంటి మాటను నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆయన మనకు సహాయం చేయగలిగిన వాడు, ఆదుకొనగలిగినటువంటి వాడు గనక ఆయన యందు మనం విశ్వాసం ఉంచుతాం. ఒక చిన్న కథ నేను విన్నాను. అదేమిటి అంటే, గ్రీకు పురాణాల్లో అగాథా అనే ఒక ఎలుక కథ ఉన్నది. అగాథాకు పిల్లులంటే చాలా భయం కనుక తాను పిల్లినైతే ఆ భయము నుండి తప్పించుకొనవచ్చునని దేవుణ్ణి వేడుకున్నదట. దేవుడు ఆమెను పిల్లిగా మార్చాడు. పిల్లిగా మారిన అగాథా కుక్కను చూసి భయపడింది. దేవా, నన్ను కుక్కగా మారిస్తే భయం లేకుండా బ్రతుకగలను అనుకున్నది. వెంటనే అగాథా కుక్కగా మారిపోయింది. అంతలో అగాథా ఒక సింహమును చూసినది. సింహమును చూడగానే అగాథా భయపడి, తాను సింహంగా మారితే భయము లేకుండా జీవించవచ్చును కదా అనుకున్నది. వెంటనే ఆమె సింహం వలె మారిపోయినది. అంతలో విల్లంబు ధరించిన ఒక వేటగాడు అడవిలో తిరుగుట చూసింది. అతడు బాణాన్ని తనపై ప్రయోగిస్తాడేమో అని నేను మనిషినైతే బాగుండును అనుకున్నది. అగాథా వెంటనే యువతిగా మారిపోయింది. యువతిగా మారిన అగాథా తన ఇంటిలో కూర్చుండగా ఒక ఎలుక ఆమె కాలిపై ప్రాకి వెళ్ళింది. ఆ ఎలుకను చూడగానే అగాథా కెవ్వున అరిచింది. మళ్ళీ కథ మొదటికి వచ్చింది కదా. ప్రియమైనటువంటి వాళ్ళారా, గమనించండి, మనం కూడా అనేక భయములు ఉండవచ్చును. కీర్తనాకారుడు అన్ని భయములకు ఒక పరిష్కారమును కనుగొన్నాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని కీర్తన 23:4లో వ్రాయబడి ఉన్నది. మనం బైబిల్లో గనక చూసినట్లయితే 365 సార్లు ఉన్నదని భయపడుకునేటటువంటి మాట ఉన్నది. కాబట్టి ఏ విషయంలో కూడా మనం లోకంలో ఉన్నటువంటి పరిస్థితులకు భయపడకుండా దేవుని యందు మాత్రమే భయం కలిగి ఉంటే లోకంలో ఉన్న పరిస్థితులకు మనం భయపడాల్సిన పరిస్థితి ఉండదు. కనుక ఈరోజు ఎలాంటి భయమైనా, ఎలాంటి వేదనైనా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే దేవుని మీదే నమ్మకం ఉంచుదాం. ఆయన యందు విశ్వాసం ఉంచుతాం. ఆయన యందు ధైర్యంగా ఉన్నట్లయితే మనం